సంపద, ఐశ్వర్యం మరియు శుభాలను ప్రసాదించేటువంటి లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి పవిత్రమైన హిందూ పండుగ లక్ష్మీ పంచమి 2026 రేపు మార్చి 23 తేదీ సోమవారం నాడు జరుపుకోనున్నారు. అయితే లక్ష్మీ పంచమి యొక్క ప్రాముఖ్యత, లక్ష్మీ పంచమి రోజు అమ్మవారిని మనము ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. లక్ష్మీ పంచమి రోజు ముందుగా పూజా స్థలాన్ని శుభ్రపరిచి అలంకరించండి. శుభ్రమైన వేదిక పైన లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచాలి. అమ్మవారిని స్వాగతం పలకడానికి ఆ స్థలాన్ని పువ్వులు, రంగోలి మరియు నూనె దీపాలతో అలంకరించండి. పూజ ప్రారంభించే ముందు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని స్నానం చేయాలి. దీనివల్ల మీరు పరిశుభ్రంగా ఉండి పూజ చేయడానికి సిద్ధంగా ఉండాలి. పూజ పూర్తి కావడానికి పూర్తిగా సజావుగా సాగడానికి గణేశుని యొక్క ఆశీర్వాదం కోరాలి. ఆయనని పూజ ప్రార్థనలు సమర్పించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి లక్ష్మీ అష్టోత్తర మంత్రాన్ని శ్రీ సూక్తాన్ని జపించాలి. భక్తికి చిహ్న లక్ష్మీదేవికి తాజా పువ్వులు, పండ్లు, దానిమ్మ పండ్లు, అరటి పండ్లు మరియు కీరు లేదా లడ్డు వంటి మిఠాయిలు సమర్పించాలి. అందుబాటులో ఉండే కొన్ని బంగారు లేదా వెండి వస్తువులను కూడా అమ్మవారి దగ్గర ఉంచి పూజించాలి. పూజ వేదిక చుట్టూ నూనె దీపాలు మరియు అగరబత్తులు వెలిగించాలి. ఆ వెలుగు చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రతీక మరియు దైవిక శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. మీ ప్రార్థనలు సమర్పించిన తర్వాత చిన్న గంటతో కానీ లేకపోతే చప్పట్లు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. మీరు మీ కుటుంబానికి శ్రేయస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసము ఆధ్యాత్మిక సౌఖ్యం ఆశీర్వాదం కోరుతూ అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా అమ్మవారి రేపు పఠించాల్సినటువంటి మంత్రాలు ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని జపించాలి. శ్రీ సూక్తాన్ని పఠించాలి. అలాగే కనకదార స్తోత్రాన్ని కూడా పఠిస్తే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.